బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని, జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని అన్నారు. జిల్లాల పర్యటన సమయంలో ఆయా జిల్లా కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందించాలని సూచించారు. గ్రూప్ రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదన్నారు సీఎం చంద్రబాబు. ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం సుదీర్ఘ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా జరిగిన ఈ టెలికాన్ఫరెన్స్ లో ఆయన కాస్తంత కటువుగానే మాట్లాడారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలో పర్యటించడమే కాకుండా గ్రూప్ రాజకీయాలకు ఎక్కడ తావివ్వకుండా చూడాలని, దీంతో పాటు ఏ దశలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదు నేతలు ఎవరు కూడా అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం చెబితే వైసీపీ కోటు వేసిన వారికి పథకాలు ఇవ్వద్దని చెప్పినట్టు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించబోను అని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వాళ్ళు ఏ జిల్లాకైతే ఇన్ఛార్జిగా గా ఉన్నారో ఆ జిల్లాల్లో ఫోకస్ పెట్టడంతో పాటు పర్యటనల సంఖ్య కూడా పెరగాలని, కొంతమంది ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలో ఇప్పుడు వెళ్లడం లేదు అని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు జిల్లా కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సమాచారం అందించాలని, ఎక్కడా కూడా గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించవద్దు అని కూడా ఆయన స్పష్టం చేశారు. పాలనలో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని, వీటన్నిటినీ కూడా ప్రజలకు చేరవేయటం పార్టీ బాధ్యత, పార్టీ కేడర్ మీద కూడా ఉంది అని చెప్పడమే కాకుండా దీంతో పాటు సంక్షేమ పథకాల అమల్లో వివక్ష ఉండదు, పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామని కూడా చెప్పారు. నామినేటెడ్ పదవుల భర్తీ కసరత్తు చేస్తున్నాం, పేర్లను సిఫార్సు చేయాలని ఎమ్మెల్యేలను కోరితే కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు కూడా పేర్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని, దీనివల్ల నియామక పదవుల భర్తీలో జాప్యం జరుగుతుంది అని కూడా ఆయన ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను నామినేటెడ్ పదవుల కోసం అందించాలని, సరైన వ్యక్తులు సరైన పదవుల్లో నియమిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకి త్వరలోనే చైర్మన్ నియమించబోతున్నాము అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయి, అన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తున్నాం, పదవులు తీసుకున్నట్టు కాదు, ఎన్నికల్లో ప్రభావం చూపించాలని, మొదటిసారి పదవులు రాలేదని అనుకోవద్దు, 2 ఏళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత మిగిలిన సమయానికి కూడా అవకాశాలు కల్పిస్తాము అని కూడా ఆయన చెప్పారు. పదవులు తీసుకున్న వారి ప్రతిభను కూడా పర్యవేక్షిస్తున్నామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాము ఇప్పుడు అంతే హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత నేతలు, కార్యకర్తలపై కూడా ఉంది అని కూడా చెప్పారు. ఇక సోలార్ విద్యుత్ ప్లాంట్లు, 2 కిలోవాట్ల రూఫ్ టాప్ల ఏర్పాటు, అదేవిధంగా వీటికి సబ్సిడీ ఇవ్వటం, రాయితీలతో కలిపి బీసీలకు 80,000 మేర రాయితీ ఇస్తున్నామని, ఒక్కో నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాపులు ఏర్పాటు చేయాలని, ప్రతి ఎమ్మెల్యే, అసెంబ్లీలో, ఎంపీలు, పార్లమెంట్లు మీ నియోజకవర్గాల సమస్యల లేవనెత్తి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. 3 పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకొని ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని, నియామక పదవుల్లో కూడా మిగతా జనసేన, బీజేపీలతో కూడా సమన్వయం చేసుకోవాలని, వారికి కూడా భాగస్వామ్యం కల్పించాలని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు సూచించారు. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రామారావు.